నకిలీ పోలీసుల అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ర్యాలీలో నకిలీ పోలీసులు ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం తమపై కేసులు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. అసలు నకిలీ పోలీసులుంటే వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్నారు. నకిలీ పోలీసుల వ్యవహారంపై హోంమంత్రి ఏం ప్రెస్ చేస్తున్నారని అంబటి ప్రశ్నించారు. నకిలీ పోలీసుల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమను ఏముంది? నకిలీ పోలీసు అంటే మేము డ్రెస్సులు వేపించి టోపీలు వేపించి బ్యాడ్జీలు పెట్టి ఆ నకిలీ పోలీసులు తీసుకొచ్చి మా ఊరేగింపులకు అడ్డం వచ్చేది చేయమన్నావా? ఇదేగా ఆమె చెప్పేది, అంతేనా? ఆ నకిలీ పోలీసు మీద యాక్షన్ తీసుకోమను. నెంబర్ 1. అసలు నకిలీ పోలీసులనే మేము చేస్తుంటే మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? నా మీద ఎన్ని కేసులు పెట్టారు? పోలీసుల మీద దురుసుగా వ్యవహరించారని కేసులు పెట్టారు నా మీద, లేదా? ఏమండి, పెట్టారు లేదా? మరి వాళ్ళు నకిలీ పోలీసులు ఒరిజినల్ పోలీసులా చెప్పండి. నేను నిన్న గులాబీ పూలు ఇచ్చా కదా మాకెందుకంటే మా గుంటూరులో మాత్రం నిన్న పోలీసులు ఎక్కడా కూడా ఏది అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేయలే, నోటీసులు ఇవ్వాల, అరెస్ట్ చేయలే, ఊరేగింపులు అడ్డుకోలేదు కాబట్టి వాళ్ళకి పూలు ఇచ్చాం. చక్కగా బాగా మంచి పని చేశారు అబ్బాయి అని. కడమ చోట్లేమో అడ్డుకున్నారుగా, దానికి ఏంటి సమాధానం? అంటే నా దగ్గర పూలు తీసుకుని కూడా నకిలీ పోలీసులేనా? కాము కొన్నోళ్ళు కూడా నకిలీ పోలీసులేనా? ఏంది హోంమంత్రి గారు అసలు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. నకిలీ పోలీసుల్ని పెట్టి నెట్టించుకుని కేసులు పెట్టించుకుని దీనిలో టీవీలో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి మాకుందా? ఈ రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలియదా? పోలీసులు వచ్చి టెంట్లు బిగుతున్నారు స్వామి, ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర హోంమంత్రి గారు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. నకిలీ పోలీసులు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే ఫస్ట్ బాధ్యత వహించవలసింది హోంమంత్రి గారు. నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ మీదే కదా. నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళే కదా, పోలీసులే కదా. నకిలీ పోలీసులు ఉంటే యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? హోంమంత్రి గారే కదా. అసలు హోంమంత్రి గారు నకిలీ పోలీసులు ఉన్నారు అని చెప్పడంతో ఆమె అసమర్థురాలు అనేటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నకిలీ పోలీసుల వాళ్ళ